పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుల సహాయమాత పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. క్రీస్తు మోక్షారోహణమైన పిదప అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరము కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండెరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యావత్ కథోలిక శ్రీ సభ మే నెల 26వ తారీఖున క్రైస్తవుల సహాయమాత మహోత్సవాన్ని పండగ కొనియాడుతుంది. ప్రియులారా, ప్రథమంగా మొదట్లోనే ఈ క్రైస్తవుల సహాయమాత పండగ ప్రాచుర్యములోనికి రావడానికి ప్రధానమైన కారణాలు ఇద్దరు పునీతులు, ఇద్దరు గొప్ప వ్యక్తులు. ముఖ్యంగా 7వ భక్తినాథ పాపు గారు, 2వ వ్యక్తి పునీత డాన్ బోస్కో గారు. ప్రియులారా, మొదటిగా అసలు ఈ పండగ ఎలాగ ప్రారంభమయ్యింది, ఏ విధంగా మరియ తల్లి మనకి సహాయమాతగా, ముఖ్యంగా క్రైస్తవులకి సహాయమాతగా ఉంటుంది అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, 1808వ సంవత్సరంలో 7వ భక్తినాథ పాపు గారిని ఆనాటి నియంత అయినటువంటి నెపోలియన్ రాజు అక్రమంగా, అన్యాయంగా నిర్బంధం చేయటం జరిగింది. అంటే అరెస్టు చేశారు. పాపు గారు ఎన్నో శ్రమలు పొందారు ఆ రోజుల్లో. ఈ నెపోలియన్ అటువంటి చక్రవర్తి దేవుని మీద నమ్మకం లేనటువంటి వాడు, విశ్వాసం లేనటువంటి వాడు, ఒకలాంటి ద్వేషభావాన్ని పెంచుకున్నాడు, ముఖ్యంగా క్రైస్తవ మతం మీద అదేవిధంగా పాపు గారి మీద. అన్యాయంగా, అక్రమంగా వారిని ఆయన నిర్బంధించి చెరసాలలో ఉంచటం జరిగింది. యావత్ ప్రపంచమంతా కూడా పాపుగారి కొరకే, పాపుగారి విడుదల కొరకే ప్రార్థన చేశారు. జపమాలలతో ప్రార్థన చేశారు. దేవుని కృప వలన ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపు గారు 1814వ సంవత్సరంలో విడుదల పొందిన తర్వాత ఆయన రోము నగరానికి జయ జయ ధ్వానాలతోటి రావటం జరిగింది. పాపు గారు విడుదల పొందిన తర్వాత ఖచ్చితంగా 100 రోజులకి, అంటే మే నెల 24వ తారీఖున పాపు గారు నాకు విడుదలని ప్రసాదించింది ఆ మరియ తల్లి అని చెప్పి ఆయనకు పొందినటి విడుదలకు పురస్కరించుకొని క్రైస్తవుల సహాయమాత మహోత్సవాన్ని ప్రారంభించటం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, పాపు గారు విడుదల పొందిన తర్వాత వచ్చినటువంటి యుద్ధంలో ఈ నెపోలియన్ రాజు పూర్తిగా ఓడిపోవడం, ఆయనకి సేనలు పరిపూర్ణంగా ఓడిపోవటం జరిగింది. కాబట్టి దీన్ని అంతటిని కూడా పురస్కరించుకొని 7వ భక్తినాథ పాపు గారు మే నెల 24వ తారీఖుని క్రైస్తవుల సహాయమాతగా ప్రకటించడం జరిగింది. ప్రియులారా, ఇదిగో పాపు గారు ఈ విధంగా ప్రకటించారు. మరియ సహాయకురాలైనటువంటి తల్లి, ఆ తల్లి సహాయము ద్వారానే నేను విడుదల పొందాను. ముఖ్యంగా మరియమాత క్రైస్తవుల సహాయమాత అని ప్రకటించడం జరిగింది.
అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ పండగ జరుగుతూ ఉండగానే మనందరికి తెలిసిన విధముగా డాన్ బోస్కో గారు 19వ శతాబ్దంలో టూరిన్ నగరం ఇతర ఇటలీ దేశం అంతా కూడా బాగా ప్రాచుర్యాన్ని పొందారు. అయితే పునీత డాన్ బోస్కో గారు తన సేవకంతటికి కూడా సంరక్షకురాలిగా క్రైస్తవ సహాయమాతని వారు ఎన్నుకోవటం జరిగింది. వారి యొక్క మాటల్లో చెప్పాలి అంటే ప్రియులారా, నేను చేసే ఏ కార్యము కూడా నా వల్ల కాదు జరిగేది, నేను నా కార్యాలన్నిటినీ కూడా క్రైస్తవుల సహాయమాతకి అర్పించుకుంటున్నాను. ఆ తల్లే ఈ కార్యాలన్నిటిని కూడా జరిపిస్తుంది, నేను ఒక నిమిత్త మాత్రుని మాత్రమే అని చెప్పటం జరిగింది డాన్ బోస్కో గారు. వారు చేపట్టిన ప్రతి కార్యాన్ని కూడా ఈ క్రైస్తవుల సహాయమాతకి వేడుదలకి వారు సమర్పించుకునేటువంటి వారు. ముఖ్యంగా ప్రియులారా, డాన్ బోస్కో గారి జీవితంలో ఆయన పొందినటువంటి ఒక దర్శనాన్ని ఆయన ఎల్లప్పుడూ కూడా ఉటంకించేవారు. ఏమిటి అది అంటే, ఒక గొప్ప పడవ సముద్రపు తుఫానులో మునిగిపోతా ఉంది. జాగ్రత్తగా ఆలకించండి. డాన్ బోస్కో గారికి వచ్చినటువంటి దర్శనం, ఒక పెద్ద పడవ సముద్రపు తుఫానులో చిక్కుకొని అది మునిగిపోతా ఉంది. అది ఎలాగంటే, 2 స్తంభాల మధ్యలో మునిగిపోతా ఉంటే ఈ 2 స్తంభాలు కూడా, జాగ్రత్తగా ఆలకించండి, ఈ 2 స్తంభాలు కూడా ఆ మునిగిపోతున్న పడవని అలా పైకి ఎత్తి కాపాడాయంటండి. ఆయన పొందుకున్నారు దర్శనం. ఏమిటి ఈ 2 స్తంభాలు అంటే, ఒకటి పవిత్రమైన దివ్యబలి పూజ, రెండవది క్రైస్తవుల సహాయకురాలైనటువంటి మరియమాత. ఇప్పుడు ప్రియులారా, ఈ యొక్క పడవ ఏంటిది, ఈ పెద్ద ఓడ ఏంటిది అంటే శ్రీసభ, తిరుసభ. కాబట్టి ప్రియులారా, ఈ మునిగిపోతున్నటువంటి ఈ శ్రీసభని, ఈ తిరుసభని కాపాడినటువంటి 2 పెద్ద ఓడలు, 2 పెద్ద స్తంభాలు ఏమిటి అంటే, ఒకటి దివ్యబలి పూజ, మరొకటి క్రైస్తవుల సహాయమాత అయినటువంటి మరియ తల్లి అని డాన్ బోస్కో గారే స్వయముగా తనకు కలిగిన దర్శనాన్ని గురించి వివరించటం జరిగింది. పునీత డాన్ బోస్కో గారు ఈ క్రైస్తవుల సహాయమాత మహోత్సవాన్ని చాలా ఎక్కువగా ప్రాచుర్యములను తీసుకొని రావటానికి ఆయన ఆద్యులు అని చెప్పాలని తప్పనిసరిగా ఒప్పుకోవాలి ప్రియులారా. అదేవిధంగా ఆయన సలేసియన్స్ ఆఫ్ డాన్ బోస్కో సభని ప్రారంభించిన తర్వాత ఆయన ఏమని చెప్పారు అంటే, సలేసియన్స్ ఆఫ్ డాన్ బోస్కో అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అని ఆయన తన యొక్క కాంగ్రిగేషన్కి, ఆ సభ గురువులకి, బ్రదర్లకి ఆయన ఆ పేరు పెట్టుకున్నారు. ఆ యొక్క సభ ఏ విధంగా నడుస్తుందంటండి, ఈ సలేషియన్ గురువులు బ్రదర్ల యొక్క సభ అనేటువంటిదంట మరియ తల్లి యొక్క సహాయము ద్వారా, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ముందుకి నడుస్తుందంట. ఆ క్రింద మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన క్రింద అది నడుస్తుంది అని ఆయన చెప్పటం జరుగుతుంది పిల్లరా. ఇటలీ దేశంలో టూరిన్ నగరములో డాన్ బోస్కో గారు క్రైస్తవుల సహాయమాత కొరకై ఒక సుందరమైన దేవాలయాలను నిర్మించడం జరిగింది. అది నాటికి నేటికి కూడా ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగుతుంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా మరియ తల్లిని క్రైస్తవ సహాయమాతగా కొనియాడుతున్నాం. మొదటిగా 7వ భక్తినాథ పాపు గారిని ఏ రీతిగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా కాపాడి తిరిగి ఆ పాపుగారు రోము నగరానికి రావడం, రోము నగరానికి వచ్చిన తర్వాత 100 రోజుల తర్వాత అనగా మే నెల 24వ తారీఖున క్రైస్తవుల సహాయమాత అనే పండగని మరియ తల్లి కృతజ్ఞతగా ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటి నుండి కూడా పండగ ముందు కొనసాగుతూనే ఉంది. కానీ డాన్ బోస్కో గారు వచ్చిన తర్వాత ఈ పండగ ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళటం, చాలా ప్రాచుర్యంలోనికి రావటం జరిగింది. ఇక ఇప్పుడు బైబిల్ ఆధారంగా 3 సంఘటనలని మరియమాత క్రైస్తవుల సహాయమాత అనే విషయాన్ని తెలుసుకోవటం ప్రయత్నం చేద్దాం. ఈనాడు చదువుకున్నటువంటి వాక్యం ప్రిలారా, యేసు ప్రభు మోక్షారోహణమయ్యారు. శిష్యులందరూ కూడా ఇంకా భయం గుప్పెట్లోనే ఉన్నారు. పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేదు. వారందరూ కూడా మేడగదిలో ఉన్నారు. ఎవరి యొక్క సంరక్షణలో? మరియమాత యొక్క సంరక్షణలో.
ఆ బిడ్డలందరినీ కూడా ఆ యొక్క మేడపై గదిలో చేర్చి వారందరూ కూడా ఏం చేస్తున్నారట? ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. వారితో ఎవరన్నారట? శిష్యులందరితో పాటు 14వ వచనంలో, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి యొక్క మరియమ్మ, ఆయన సోదరులు ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. ప్రియులారా, చల్లా చెదురైనటువంటి అపోస్తులని, భక్తులని ఒకచోట చేర్చింది అలనాడు ఆ క్రైస్తవుల సహాయమాత. ఈనాడు కూడా మన జీవితంలో చిందరవందర ఏర్పడినప్పుడు, చల్లా చెదురైపోయినప్పుడు ఆ క్రైస్తవుల సహాయమాత మనందరినీ కూడా ధైర్యపరుస్తుంది, ఉత్సాహపరుస్తుంది, ఒకటి చేస్తుంది. ముఖ్యంగా కుటుంబాలు చీలిపోతుండగా, చిందరవందరవుతుండగా ఆ మరియ తల్లి, ఆ క్రైస్తవుల సహాయమాత మనకు సహాయం చేస్తుంది. ఇక మీ ముందు ఉంచాలనుకున్నటువంటి రెండవ సంఘటన, మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించటం. ప్రిలారా, ఇదిగో లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనందరం చదువుకుంటాం. దేవుని దూత మరియ తల్లి దగ్గరికి వచ్చింది. మరియ తల్లి దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారునికి జన్మనివ్వబోతున్నావు అని చెప్పింది. కానీ మరియ తల్లి, నేను పురుషుని ఎరగను కదా, ఎలా సాధ్యం అన్నప్పుడు ఆ దేవుని యొక్క దూత మరియ తల్లికి ఒక ఉదాహరణ చూపించింది. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము. లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వచనంలో, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము అని చెప్పారు. ఇది ఒక ఉదాహరణగా దేవుని యొక్క దూత మరియ తల్లికి చెప్పారు. ఇది ఎలా సాధ్యమయ్యా నాకు అని అంటే, ఇదిగో నువ్వు చుట్టమనేటువంటి ఎలిజబెత్తమ్మ ఉంది కదా, గొడ్రాలనేటువంటి ఆమె గర్భము దాల్చింది కదా దేవుని కృప వలన, మరి దేవుడు ఆమె జీవితంలో సాధ్యం చేసినప్పుడు నీకు సాధ్యం చేయడా అని చెప్పి ఉదాహరణగా మాత్రమే చూపించింది. కానీ మరియ తల్లి మాత్రం, అయ్యో నా చుట్టమని ఎలిజబెత్తమ్మ చాలా వృద్ధురాలు కదా, ఆమె కష్టాల్లో ఉంది కదా, ఆమెకు సహాయం చెయ్యాలి అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆమెకి సహాయం చేసిందని మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుంచి 45 వరకు చదువుకుంటాం. ప్రియులారా, ఇదిగో అలనాడు ఎలిజబెత్తమ్మ ఆపదలో ఉండగా సహాయం చేసిన మరియ తల్లి, క్రైస్తవుల సహాయమాత, ఈనాడు నీవు నేను కూడా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, 7వ భక్తినాథ పాపు గారు ఏ విధంగా శ్రమల్లో ఉన్నప్పుడు సహాయం చేసిందో, డాన్ బోస్కో గారి యొక్క సేవా జీవితంలో ఏ విధంగా సహాయం చేసిందో, నీకు నాకు కూడా ఆ క్రైస్తవుల సహాయమాత సహాయం చేస్తుంది. ఇక 3వ సంఘటన మనందరూ తెలిసిందే ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, కానాపల్లి పెళ్లి. ప్రియులారా, కానా అనేటువంటి పట్టణం అనేటువంటిది నజరేతుకు కొంచెం దూరంలో మాత్రమే ఉంటుందండి. మరియ తల్లికి బంధువులు ఆమెను ఆహ్వానించారు ఆ వివాహానికి, కానాపల్లిలో ఉన్న పెళ్లికి. చుట్టపు చూపుగా వచ్చింది, కానీ అక్కడ కొరత ఏర్పడినప్పుడు చెలించిపోయింది. కుమారుని వద్దకు వెళ్ళింది. అయ్యా, వాళ్ళకి ద్రాక్షారసం లేదయ్యా, సహాయం చేయ అన్నది. అమ్మ, నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. కానీ మరియ తల్లి ఊకుంటుందా? తల్లి కదా, తల్లి మనస్సు కదా. అయినా కానీ నా కుమారుడు చెప్పినట్లు చేయండి అన్నారు. యేసు ప్రభువు ప్రియులారా, తన మొట్టమొదటి అద్భుతంలో మరియ తల్లి ఉండాలని కోరుకున్నాడు. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఆనాడు తల్లి మాటకు విధేయించి తన జీవితంలోనే మొట్టమొదటి మహా గొప్ప అద్భుతాన్ని చేశాడు. పునీతులు ఏమంటారంటే ప్రియులారా, మరియ తల్లి కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చటానికి సహాయపడింది. కానీ సిలువ అనేటువంటి లోక కన్యాలములో క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనకు పానంగా ఇవ్వడానికి సహాయపడింది. ఆ తల్లి ఇంకా సహాయం చేస్తూనే ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యొక్క నిత్య సహాయమాత, క్రైస్తవుల సహాయమాత మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా విశ్వాసంతో, నమ్మకంతో ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటే, బెర్నార్డు గారు చెప్పినట్లుగా, మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణకు పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒక్కరైనను ఎన్నడూ చేయి విడవబడినట్టు వినది లేదని తలంచండి అని ప్రార్థన చేశాడు. ఆ తల్లి దగ్గరికి విశ్వాసంతో ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడి ఆ తల్లి వద్దకు పరిగెట్టగలిగితే ఆ తల్లి క్రైస్తవుల సహాయమాతగా మనందరికీ సహాయం చేస్తుంది. చరిత్రలో ప్రియులారా ఎన్నో అద్భుతాలు జరిగాయి.
లెపాంటో అనే ప్రాంతంలో ఓడలతో జరిగిన యుద్ధములో ప్రియులారా, ఇదిగో విశ్వాసులందరూ కూడా క్రైస్తవుల సహాయమాతను వేడుకుంటూ జపమాలను జపించుకుంటూ యుద్ధం చేయగా ప్రియులారా, క్రైస్తవులు గొప్ప విజయాన్ని సాధించారు. నీ జీవితంలో నా జీవితంలో కూడా శ్రమలు యుద్ధాలు ఏర్పడినప్పుడు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను మనం వేడుకోగలిగినప్పుడు ఆ తల్లి మన జీవితాలలో అద్భుత రీతిగా సాతాను మీద, అదేవిధంగా పాపం మీద విజయాన్ని సాధించడానికి మనకు సహాయం చేస్తుంది. ఈనాడు మన బాధలని, మన కష్టాలని, మన వేదనలని ఆ యొక్క క్రైస్తవుల సహాయమాత యొక్క పాదనల సన్నిధిలో ఉంచి ఆ తల్లిని వేడుకుంటూ విశ్వాసంతో 3 సార్లు మంగళవార్త జపాలను జపించుకొని ఈ వాక్య పరిచయను ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునెప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడా, నీ తల్లిని మా తల్లిగా ప్రసాదించి క్రైస్తవుల సహాయమాతగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈనాడు ఆ తల్లి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈ వాక్య పరిచయలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా ఆ క్రైస్తవుల సహాయమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని, ఆశీర్వదించమని, వారి యొక్క కష్టాలను, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను తొలగించమని, అమ్మ తల్లి మరియమాత ఎల్లవేళలా మా కొరకై ప్రార్థన చేయమని, మాకు సహాయమాతగా ఉండమని, మా కొరకై నీ కుమారుని సన్నిధిలో వేడుదల చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.